శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ధనలాభం కలగాలంటే, తొందరగా ధనయోగం కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పేరును బట్టి లేదా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వృషభ రాశి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ధనలాభం జీవితంలో తొందరగా రావాలంటే, ధనయోగం కలగాలంటే శివుడికి వీలైనప్పుడల్లా ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉండాలి. అలాగే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఉంటే వృషభ రాశి వాళ్ళకి ధనలాభం తొందరగా కలుగుతుంది. చెడ్డవారితో స్నేహాన్ని విడిచిపెట్టాలి. చెడు అలవాట్లు, చెడు లక్షణాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే వృషభ రాశి వాళ్ళకి ధన మార్గాలు తగ్గిపోతాయి. అలాగే తల్లి పాదాలకు నమస్కారం చేయటం, తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ధనయోగం తొందరగా కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా కాకులకు ఏదైనా ఆహారం వేస్తూ ఉండటం ద్వారా కూడా వృషభ రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. పితృకార్యాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. అలా నిర్వహించడం వీలు కాకపోయినా అమావాస్య రోజు పెద్దల పేరిట గోమాతకు తవుడు పచ్చగడ్డి తినిపించాలి. గోవుకి కొంత గ్రాసము పెద్దల పేరిట తినిపించాలి. లేదా స్వయం పాకం దానం అమావాస్య రోజు ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే మీరు నిద్రించే మంచానికి వృషభ రాశి వాళ్ళు 4 వైపులా కూడా వెండి శీలలను ఏర్పాటు చేసుకుంటే కూడా ధనయోగం కలగటానికి ఆస్కారం ఉంటుందని లాల్ కితాబ్ పరిహారాల్లో చెప్పారు. అలాగే వీలైనప్పుడల్లా ఎవరైనా బ్రాహ్మణుడికి ఆవు నెయ్యి దానం ఇస్తే కూడా వృషభ రాశి వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని హారతి నిమిత్తమై ముద్ద కర్పూరం దేవాలయంలో సమర్పించండి. అలా సమర్పిస్తే ధనయోగం కలుగుతుంది. వీలైనప్పుడల్లా వెండితో చేసిన వస్తువులు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. కనీసం 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి వెండితో చేసిన చిన్న వస్తువు ఎవరైనా పంతులు గారికి దానం ఇస్తే వృషభ రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్న నైవేద్యం సమర్పిస్తే వృషభ రాశి వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోవటం వృషభ రాశి వాళ్ళకు మంచిది. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దేంతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. కానీ వృషభ రాశి వాళ్ళు మాత్రం ఆవు నెయ్యితో దీపం పెడితే తొందరగా ధనయోగం కలుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే జీవితంలో ధనయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు.